హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. అత్యున్న సింహాసనపై ఆశ్చర్యడానికి వందనములు స్తోత్రమైన స్తోత్రహరుడు పరిశుద్ధుడు సర్వలోక రక్షకుడు సర్వోన్నతుని కృపనికి వందనములు స్తోత్రమైన సన్నిధి నిత్యో కృపనిత్యో బలపరిశోధండి నీకు వందనములు స్తోత్రమైన మా కోసం ప్రాణం పెట్టిన వాడు నీవే ప్రభులైన లోక రక్షకుడుగా ఉదయించిన దేవుడిని నీకు వందనములు జన్మించే ప్రభులైన అవును ప్రభులైన కుమారుడు మీకు అనుగ్రహించబడిన చలవిచ్చిన దేవుడి ప్రభులైన మా కోసం పరం నుంచి దిగి వచ్చిన దేవుడి ప్రభులైన మోసగా రక్షకుడుగా నేను పాపం లేని వాడిగా నేను పరిశుద్ధిగా నేను జన్మించి తండ్రి మా పాపం లేని వారిగా తండ్రి వందలతో మీరు నడిపించడానికి తండ్రి మీరే సిద్ధపడి ఉండకనైనా మీ సన్నిధిలో నిలిచేందుకే సహాయం చేసిన ప్రభు మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని అదేవిధంగా ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అందరూ జ్ఞాపం చేసుకుని ప్రభులైన వారిని రక్షించి బలపరచమని మీ హస్తంతోనే ముట్టి స్వస్థపరచడం సమస్తం జరిగించమని యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యుగం తీసుకుని మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 18వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత పరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ప్రభు యొక్క జన్మ విధానం అండి. అని లోకానికి లోకరక్షకుడిగా మనకు అనుగ్రహించబడ్డ దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించారు. ఆయన మనకి లోకానికి కుమారుడిగా ఆయన ఈ లోకాన్ని జన్మించారు. ఏ విధంగా జన్మించారని స్పష్టంగా కనపడుతుందండి. ఎందుకంటే ఈ లోకం అంతా రోజులు ఎలా ఉన్నది, ఇరుకుల్లోనూ బాధల్లోనూ సమస్యల్లోనూ ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా ఈ లోకానికి ఆయన మనందరికీ అనుగ్రహించబడ్డారండి. ఆయన కుమారుడుగా జన్మించబడ్డారు. మరి ఆయన ఎలా జన్మించబడ్డారు స్పష్టంగా మనకు కనపడుతుందండి. యేసుక్రీస్తు జన్మ విధానం ఏదనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎందుకంటే ప్రధానము జరిగిన తర్వాత, అంటే ప్రధానం అంటే ఏమిటి, ముందు మొట్టమొదటి వివాహం ముందు అక్కడ జరిగేటి ప్రధాన కార్యక్రమం అండి. అది ఎప్పుడైతే జరుగుతుందో అక్కడ వారు భార్య భర్తలుగా నిర్ణయించబడతారు. అధికారపూర్వకంగా ఇందులో భార్య భర్తలుగా నిర్మించబడతారండి. అదంతా జరిగిపోయిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయిందండి. అయినప్పుడు ఎందుకంటే లోకం అంతా ఏమనుకుంటుందంటే ఇంకా వారి పెళ్లి కాక మునిపే మరి ఏ విధంగా గర్భవతి అయిందని చెప్పి నిందించే వారు చాలా మంది ఉంటారండి. నిందించేవారు
అందరూ అనేక హేళన చేసేవారు ఉంటారు. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఇక్కడ యేసేపు కూడా, ఎందుకంటే లోకానుసారంగా ఆలోచిస్తే ఆ పరిస్థితి వస్తే ఎవరో కూడాను ఆమె వివాహం ఆడటానికి ముందుకు రారండి. అవును. అనేక విధాలుగా ఆలోచనలు చేస్తారు. కానీ యేసేపు అటువంటి వాడు కాదు, నీతిమంతుడు. నీతిమంతుడు అంటే ఏమిటి? దేవుని మీద భయభక్తులు గెలివాడండి, వాక్యానుసారంగా ఉండేవాడు, ప్రవర్తించేవాడు. అందరిలాగా తాను ఆమె విడనాడటానికి ఇష్టపడక అది అదే ఆ విషయంలో వాక్యానుసారంగా ముందుకెళ్తానికి సిద్ధపడ్డారండి. ఇంత రహస్యంగా విడినాడవలనని, అంటే ఊరంతా ప్రసారం చేయకుండాను, అది ఎవరికి తెలియకుండానే ఆ విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే అవమానపరిచే వరకు ఉంటామండి, ఇటువంటి పనులు చేస్తారా అని. కానీ ఆయనకి తెలియంది ఏమిటి? ఆమె దేవుని కృప వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని. ఆ విషయం ఆయన బయలుపరచడానికి దేవుని దూతే అక్కడికి పంపించబడింది. దూత ఏం చెప్తుంది? ప్రత్యక్ష దావీదు కుమారుడైన యేసేపు ఇంకా ముందు 20 వచనం. అతడు ఈ సంగతులను గురించి ఈ సంగతి గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అందుకే ఆమె పవిత్రమైనటువంటి స్త్రీ అండి. ఎందుకంటే గర్భధారణ ఏ విధంగా జరిగింది? లోకంలో జరిగిన విధంగా కాదండి, ఒక పరిశుద్ధాత్మ ద్వారా ఆ కార్యం జరిగిందండి. ఆ విషయమే దేవదూత స్పష్టంగా మాట్లాడుతుందండి. ఎందుకంటే ఆ సమయంలో ఆయన ఆలోచిస్తున్నారంట, ఆమెకు అవమానం కలగకుండా ఏ విధంగా విడనాడవలను అని. ఆ రోజుల్లోనూ అటువంటి స్థితి వచ్చినప్పుడు అక్కడ వ్యభిచారంతో పట్టబడితే ఆ స్త్రీ మరణశిక్షకు గురి కావాల్సి వస్తుంది. అటువంటి శిక్షల్లో ఆమెకు వెళ్లకుండా ఆమె రహస్యంగా ఏ విధంగా ఆమె విడనాడాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ పరిస్థితి గురించి, ఆమెకు అవమానం కలగకుండా అని. ఆ సంగతులు ఎప్పుడైతే ఆ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తున్నారో దేవుని దూత అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ కార్యం ఎందువల్ల జరగవలసి వచ్చిందో, ఏ విధంగా జరిగిందో అవన్నీ కూడా ఆయన వివరంగా ఆ మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా ఈ విషయం ఇంకా లోతుకు వెళితే ఆ మాట లోకసభ 1:30 చూడం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని 30 ఒకసారి 29 నుంచి కూడా చదువు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పొట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎందుకంటే యేసయ్య ఎలా జన్మించారండి? ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అంటే లోకానుసరీతిగా కాదండి, అంటే లోకంలో జన్మములన్నీ కూడాను పాపంలోనే పుట్టినవాడను అనేది స్పష్టంగా దేవుని వాక్యంలోనే కనపడుతుంది. పాపంలోనే పుట్టి ఉన్నా, పాపంలోనే గర్భం ధరించి ఉన్నారు.
పాపంలోనే జన్మించి ఉన్నామండి. కానీ యేసయ్య ఆ రూపంగా జన్మించలేదండి. ఆయన ఎలా జన్మించారు? ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే. అందుకే ఆయనలోను ఆయన జన్మ పాపం అనేది ఎంత మాత్రం లేదు. ఎందుకంటే లోక పాపములోంచి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఆ విషయం మనం గ్రహించుకో. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి ఆయన పాపరాల నుంచి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఆయన యేసు అని పేరు పెట్టదు. అని యేసు అంటే ఏమిటి? రక్షకుడు. పాపముల్లోంచి రక్షించేవాడిగా ఆయనకు మనం అనుగ్రహించబడ్డారు. అందుకే ఆయనలో పాపం అనేది ఉండదండి. అందుకే పాపములోంచి విమోచించడానికి ఏకైకంగా ఆయనలోనే పాపం లేనివాడుగా జన్మించాడు కాబట్టి పాపానికి తగిన విధంగా ఆయనే పరిహార బలిగా అర్పించడానికి ఆయనే యోగ్యుడండి. అందుకే ఆయన లోక రక్షకుడు అండి. ఎందుకంటే పాపముల జీతం ఏమిటి? ఖచ్చితంగా మరణమేనండి. ఆ మరణాల్లోకి వెళ్ళిపోతున్న లోకాన్ని రక్షించడానికి, పాపంలో నిండిపోయిన లోకాన్ని రక్షించడానికి పాపము లేనివాడిగా ఆయన ఈ లోకాన్ని జన్మించారు. ఏ విధంగా జన్మించారు? స్పష్టంగా వాక్యంలోనే మనం చూస్తున్నాం. అందుకే ఆయన జన్మ ఎటువంటిది? పరిశుద్ధమైంది. ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకంలో విషయాలండి. అందుకే పరలోకంలో జరిగే కార్యం అండి. అందుకే ఆయన రక్షకుడిగా నమ్ముకున్నాం అనుకోండి, ఆయనే మన కోసం ఖచ్చితంగా విడుదల అనేది ఆయన నామంలోనే దొరుకుతుంది అని ఆయన జన్మ విధానం అండి. మరి ఆ విధంగా జన్మించారు ఆయన. ఇంకా మనం ముందుకు వెళితే గలతీయులు 3:14 చూడం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము 3:14. ఆత్మను గురించిన వాగ్దానము ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఎందుకోసం ఆయన జన్మించవలసి వచ్చిందని పరిశుద్ధిగాను ఈ విషయం కోసమేనండి. లోకంలో ఉన్న పాపములకి విమోచించడం కోసం, పాపం అనే దాని నుంచి విడిపించడం కోసం ఒక బలి కావాలి. ఈ లోక పాపముల నుంచి మనం విడిపించబడాలంటే బలి కావాలండి. ఆ బలికి ఖచ్చితంగా పరిశుద్ధమైనటువంటి వారు కావాలి. ఎందుకంటే పాపం దేని కోరుతుంది? ఖచ్చితంగా బలి రక్తం అండి. రక్తము లేదే పాప విమోచన లేదండి. ఆ రక్తం ఎందులోంచి రావాలి? పరిశుద్ధులలోంచి రావాలండి. మనం ఎవరో పరిశుద్ధులం కాదు, అందరూ పాపం చేసిన వారమే. అందుకే లోకం అంతా ఎలాగున్నది? బాధలతోనేనండి. మేము పాపం చేయలేదు కదా, నిజమే పాపం చేయలేదు, కానీ లోకం అంతా దేంతో నిండిపోయి ఉందండి? ఖచ్చితంగా శాపంలోనేనండి. శాపములతో నిండి ఉన్నటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా ఆ బాధ అనేది మనం వెంటాడుతూనే ఉంటుందండి. అందుకే తప్పు చేయకపోయినా బాధలు పడుతున్నాం, తప్పు చేసినా బాధపడుతున్నాం. ఏ ఇరుకులో ఉన్నవారు అండి, మనం ఇబ్బందులో ఉన్నవారు. మనం పెట్టిన మరి ఎక్కడికి వెళ్ళింది? దేవుని ఆయన సన్నిధానికి వెళ్ళింది కాబట్టి రక్షకుడిగా ఆయన విమోచించడానికే ఈ లోకానికి వచ్చారే. అనేక మంది బాధల్లోనే ఉన్నారు. ఇందాక 3వ కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నామండి. అందరూ అనేక మంది విస్తరించి ఉంటారండి. పక్కనే ఉండొచ్చు అనేక మంది బాధలు, మనుషుల వల్ల బాధలు కలగవచ్చు, లేకపోతే ఈ లోకం వల్ల బాధలు కలగవచ్చు, సాతాను వల్ల బాధలు కలగవచ్చు, పాపం వల్ల బాధలు కలగవచ్చు. అనేక రకాల బాధల్లో పడి ఉన్నప్పుడు మనకి రక్షకుడు అనేది, ఎందుకంటే మనం రక్షించేవారు లేనప్పుడు ఖచ్చితంగా మనలో ఏమొస్తుంది? అటువంటి రీతిలో పడి ఉంటామండి. అప్పుడు మనం పెట్టిన ఆ మొర ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్ళింది కాబట్టి దేవుడు తన కుమారుని మనకి రక్షకుడిగా అనుగ్రహించారు. ఆయనలో ఏమి లేదు? పాపం లేదండి. ఆయన ఉన్నది ఏమిటి? పరిశుద్ధత. ఒక పరిశుద్ధుడిగా ఆయన వచ్చారండి. అందుకే మనం పరిశుద్ధుడి వైపు తిరిగేవారమే ఉండాలి. అందుకే మ్రాను మీద మన పాపములను మోసుకుని మనం విమోచించడానికే ఆయన మనకు అనుగ్రహించారు. అందుకే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించి ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించాను. ఆయన శిక్షించడానికి రాలేదండి, రక్షించడానికి మాత్రమే ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. హల్లెలూయా. ఇంకా మనం ముందుకెళ్తే ఆదికాండంలో 17:19 చూడము.
దేవుడు దేవుడు నీ భార్య అయిన శారా ఆ, నిశ్చయముగా నీకు కుమారుని కనును. ఆ, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. ఆ. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను. ఆ, ఇష్మాయేలును గూర్చి ఆ. నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి చాలా నిబంధనను అతనితో స్థిరపరచదను. అందుకని నిత్య నిబంధన, అది కొత్త నిబంధన అండి. అబ్రహాము సంతతి కోసం దేవుడు ఇచ్చినటువంటి కొత్త నిబంధన. ఆ నిబంధన ఎవరు? యేసయ్యేనండి. యేసయ్యే. యేసయ్యలోనే మనం స్థిరపరచబడతామండి. ఆయనే మనకు ఆయనకి నూతన నిబంధన, కొత్త నిబంధన అనేది ఆయనేనండి. కొత్త నిబంధన ఏంటి? పాపంలోంచి విమోచించేవాడుగా ఆయన వచ్చారండి. ఆ నిబంధనకు లోబడేవారునే మనం ఉండాలి. మనం దేవుని నిబంధనలో ఉన్నాం అనుకోండి, ఆయన ఒక నిబంధనగా వచ్చారండి. ఆయనలో ఉంటే ఖచ్చితంగా మనకి రక్షణ. యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. లేదండి. ఆయనే మనకి ఒక నిబంధన. అబ్రహాముకి ఆనాడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఒక నిబంధనగా ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారండి. అందుకే ఆయన మ్రాను మీద వేలాడి మన శాపముల నుంచి విమోచించడానికి ఆయన ఒక రక్త అపరాధ బలి కింద, ఒక నిబంధన కింద ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు. అందుకే ఈ రోజు మనకి ఆయన మనలో జన్మించారు అనుకోండి, ఆయన మనలో ఉన్నారు అనుకోండి, ఆయనే మనకి ఒక నిబంధన అండి. ఆయన మన రక్షకుడు. ఆయన రక్షించడానికి ఆయన మనకి అనుగ్రహించబడ్డారు. ఇంకా ముందుకు వెళితే ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి, 1:5-6 వచనాలు. ఒకటో అధ్యాయం 1:5 చదువు. 5 నుంచి. నమ్మకమైన సాక్షియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములను మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములను కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన గురించి ఎలాగొచ్చారు? ఆయన రక్త అపరాధ బలులు అంటే ఒక బలి కింద ఆయన ద్వారా మనం ఆయన ద్వారా మనకు రక్షణ అండి. ఈ లోకంలో ఉన్న మనల్ని రక్షించుకోవడానికి ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన మనకి ఒక సాక్షిగా ఉన్నారండి. నేనే ఆయన రక్తమే మనల్ని విమోహించింది. అందుకే ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం, శరీరాన్ని తీసుకుంటున్నాం. ఇంకా ముంచేద్దాం. మనల్ని ప్రేమించు తన రక్తము వలన తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు కలుగును గాక. యుగ యుగములను కలుగును గాక. మనకి ఎమోషన్ ఎలా వచ్చింది? మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. మరి మన పాపముల నుంచి విడుదల ఎలా వచ్చిందండి? కేవలం ఆయన రక్తం ద్వారానే. అందుకే పాపం ఏం కోరుతుంది? ఖచ్చితంగా బలి రక్తం అండి. ఆ రక్తం ఎవరు ఇచ్చారు మనకి? ఒక యేసయ్య అండి. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు కాబట్టి. అందులో జన్మ పాపం లేదు. మన అందరిలో ఏమున్నది? అందరూ జన్మ పాపంతో పుట్టినవారు అని. అందుకే మనం పుడుతూనే పాపులుగా పుట్టాం. పాపం ఉంది కాబట్టి పాపం చేసుకుంటూ వెళ్తున్నామని. అందరూ కూడా ఎవరు రక్షించుకోవడానికి అవకాశం లేదండి. అందుకే మన ఇక్కడ ఎవరో కూడా ఆయన లేకపోతే యోగ్యులం కాదండి. ఆయన రక్షిస్తేనే ఆ రక్షణ పొందుకోగలుగుతామని. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం రక్షించాడు కాబట్టి మనం విమోహించబడ్డాం కాబట్టి మనం ఖచ్చితంగా పరలోకానికి వారసులుగా మార్చబడ్డామని. అన్నిటి కారణం ఎవరు? అందుకే ఆయన మనలో జన్మించాలి. ఆయన మరి రక్షకుడుగా అయ్యారు అనుకోండి, ఖచ్చితంగా మనం రక్షించబడతాం. ఇంకా చదువు. ఆయన మనలను మన తండ్రి అయిన దేవునికి
తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను ఒక రాజ్యముగాను యాజకులనుగా యాజకులుగాను చేసెను. హల్లెలూయా. ఇదిగో ఆయన ఇప్పుడు మన ఏ విధంగా సిద్ధపరచబడ్డామండి? ఆ? రాజ్యముగాను యాజకులుగాను చేసెను. అంటే యేసు ఎందుకు జన్మించారు? స్పష్టంగా కనపడుతుంది చూడండి. ముందు పరిశుద్ధపరచబడటం కోసం, అవును, ముందు పాపములు విమోచించబడటం కోసం. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడ్డామో, అది ఆయన రక్తం వల్ల పరిశుద్ధపరచబడ్డామో, మళ్ళీ పాపములో విమోచించబడ్డామో, ఇప్పుడు మనం ఎవరికి చెందిన వారు? ఇప్పుడు ఆయన ద్వారా రక్షించబడిన వారు మనం ఎవరు అండి? ఆయన పిల్లలం. ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం. ఆయన ఆయన మనకు వెల చెల్లించారండి. అంటే ఆ ప్రాణాన్ని పెట్టారు. ఆయన రక్తాన్ని వెలగా చెల్లించారు. మరి ఇప్పుడు మన ఆయన వారమా లేదా మన మన సొంత వారమా? ఆయన వారం, ఆయన దాసులు. ఎందుకంటే ఆయన మనల్ని విడిపించారండి. ఆయనకి ఆయనకి మన రుణస్తులు. అంతగా ఆయన మనకు యజమాని అండి. ఇప్పుడు ఆయన ఆ విధంగా రక్షించి ఆయన రాజ్యముగా మార్చుకుని, ఆ మార్చబడిన వారందరూ కూడా తండ్రికి ఒక రాజ్యముగా అనుగ్రహించారు. అంటే అందరూ ఏం చేయాలి? ఇప్పుడు దేవుని రాజ్యములో మనం పాల్గొందు తీసుకునేవారు దేవుని రాజ్యానికి చెందిన వారు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తాలు కడగబడిన మనం ఇప్పుడు మన అందరూ ఎవరి వారు? మనం ఇప్పుడు ఆయన వారం అని చదువమ్మా. దేవుని ఒక రాజ్యముగాను దేవుని యొక్క రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఆయన మేఘారూరుడిగా వచ్చుచున్నాడు. ప్రతి నేత్రమును ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు 2 రకాలు వస్తారండి. దేవుని యాజక సమూహంగా దేవుని ఆరాధించే వారుగా ఆయన రాజ్యంలో నిలిచి ఉన్నప్పుడు ఏ పాపము లేకుండా మనం విమోహించారు. కాబట్టి ఈ రాజ్యంలో మనం ఏం చేయాలి? పాపము లేని వారుగా జీవించడానికి ప్రయాసపడేవారు ఉండాలి. ఇక్కడ చేర్చబడ్డామంటే పాపంతో చేర్చబడ్డామా, పాపం లేని వారుగా చేర్చబడ్డామా? ఎప్పుడైతే ఆ నిబంధనలో పాల్గొంది, నిబంధన అంటే ఏమిటి? బాప్తిస్వం అండి. బాప్తిస్వం తీసుకోకుండా, నిబంధనలు లేకుండా దేవుని రాజ్యంలో వారసులు గారే. ఆయనలో వారసులు అవ్వాలంటే ఆ నిబంధనకు లోబడాలండి. ఆయన ఒక నిబంధనగా వచ్చారు. ఆయన కొత్త నిబంధన. ఆ నిబంధన రక్తం ఏం చేస్తుంది? మనల్ని పాపం నుంచి విమోచిస్తుందండి. పాపంలో రక్షిస్తుంది. రక్షించబడిన తర్వాత మనం ఎవరు చెందిన వారిగా మారుస్తుందండి? ఆయన ఒక రాజ్యంగా మారుస్తుంది. ఆయన చెందిన వారిగా మారుస్తుంది. ఆయన యాజకత్వం అంటే ఆయన గణపరిచేవారుగా, అది శుద్ధించి ఆరాధించేవారుగా మనల్ని మారుస్తుంది. ఇప్పుడు మనందరూ ఎవరు చెందినవారండి? ఆయన రాజ్యానికి చెందినవారు. ఆయన త్వరగా అది మరలా వస్తారు. ఆయన వచ్చేటప్పుడు ఎక్కడ ఉండాలి మనం? ఆయన సన్నిధానంలోనే. అదే పండగ రోజు. ఆ పండగ రోజులో మనం ఘనంగా జరిగించుకున్నాం అనుకోండి, అంతకన్నా ధన్యత మనకి ఎక్కడ ఉంటుంది? అందుకే రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. 1-2 శరణాలు జ్ఞాపం చేసుకున్నాం. రక్షకుండు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు. రక్షకుండు దయించినాడు. తక్షణమోయి మన నిరీక్షణ ఫలముందెదాము. తక్షణమోయి మన నిరీక్షణ ఫలముందెదాము. రక్షకుండు దయించినాడట మన కొరకు, రక్షకుండు దయించినాడట. హల్లెలూయా. అందుకే మరి ఎవరు ఉదయించారు? ఎవరు జన్మించారండి? ఒక రక్షకుడండి. అవును. అందుకే రేపు జరగబోయేటువంటి మరి ఆ రోజు పండగ రోజు అండి. ఎందుకు విషయం అది? మరి రక్షించబడ్డ రోజు అండి. ఎందుకంటే ఆయన మన కోసం జన్మించారండి. ఆయన రోగరక్షకుడుగా పుట్టారండి. ఆయనలో పాపం లేదు, దోషం లేదు, అపరాధాలు లేవండి. పరిశుద్ధుడండి.
ఆయన పరిశుద్ధుడిగా ఎలాగొచ్చారైనా ఒక నిబంధనగా వచ్చారండి. అంటే మన పాపముల కోసం రక్తము సిందించి ఉన్నారు కాబట్టి ఆ రక్తం సిందించేవానిగా ఒక నిబంధనగా వచ్చారండి. ఎవరైతే ఆ నిబంధనకు లోబడి ఉంటారో వారి కోసమే జన్మించినట్టండి. ఆయన సంబంధంగా లేని వారు ఉన్నాం అనుకోండి, పాపంలోనే పుట్టాం, పాపంలోనే చనిపోతాం, పాపంలో చనిపోయాం కాబట్టి నరకానికి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదని ఆయన ఒక నిబంధనగా వచ్చారండి. ఖచ్చితంగా ఆయన రక్షించేవారుగా వచ్చారు. అక్కడ ఎందరు అంగీకరిస్తారో వారి అందరూ రక్షించుకుని దేవుని యాజక సమూహముగాను, అంటే ఆరాధించేవారుగాను, దేవుని గణపరిచేవారుగాను ఆయన మనందరిలో తండ్రికి అనుగ్రహించారు. అంటే ఆరాధించేవారుగా మనం అనుగ్రహించబడి ఉన్నాము. అందుకే మన అందరూ ఎవరు ఇప్పుడు ఒక యాజక సమూహం అని. అవును, రాజ్యము, ఒక రాజ్యం. అంటే రాజ్యం అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అంటే ఇదేనండి. ఇప్పుడు దేవుని సంఘమే పరలోక రాజ్యం అండి. ఇక్కడ భూమి మీద నమూనా. ఈ రాజ్యంలో మనం పాల్గొని తీసుకోకుండా పరలోకంలో రాజ్యంలో పాల్గొని ఉండదండి. అందుకే ఇప్పుడు ఎందుకంటే ఇంకో విషయం, పరలోక రాజ్యంలోనూ ఇష్టానికి ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒకళ్ళ ముందు వెనక అనేది ఉంటుందా? అక్కడ ఉండకపోతే ఇక్కడ ఉండకూడదండి. ఎందుకంటే అక్రమం చేయవారులు ఎవరో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదండి. ఆ నిబంధనకు లోబడిన వారికి మాత్రం పరలోక రాజ్యంలో ప్రవేశం అండి. అందుకే మనం ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే ప్రభు ద్వారా మనం సరి చేసుకుని చక్కబరుచుకునే వారినే ఉండాలి. కుమారుడికి లోబడాలి. కుమారుడిని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల అతను కోపగించుకొని. ముద్దు పెట్టుకోవటం ఏంటి? మనం సరి చేసుకోవటం. ఈ లోకంలో మనం జీవించే పాపం వాసనతో నిండి ఉన్నారు. ఏసైకి అడిగాడు మనల్ని. మనం ఆ రోజు నుంచి ఏం చేసుకోవాలి? మనం చక్కబరుచుకుని నిబంధనకు లోబడే వారునే ఉండాలి. ప్రభువును గణపరుచుకునే వారునే మన ప్రభువుని గణపరచడం కోసమే ఆయన మన కోసం జన్మించారు. పాపం లేని వారిగా మార్చారు, పరిశుద్ధులుగా మార్చారు. మనల్ని దేవునికి ఆరాధించడానికి మన ఆయన యొక్క తండ్రికి అర్పించారు. అందుకే ఆయన ఘనతామయ ప్రభావాలకి ఆయనే యోగ్యుడు. ఇంకా మనం ముందుకు వెళితే ఒకసారి మేము కొలసీలు 1:20 చూడమ్మా. శిలువ రక్తము చేత ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయను. ఇందుకే మరి సమాధానం ఎలాగొచ్చింది? ఆయన శిలువ రక్తము చేత అండి. ఆ ఒక శిలువ రక్తమే మన నిబంధన అండి. ఆ నిబంధన రక్తమేనండి ఇక్కడ మన సమాధాన పరిచిందండి. మరి ఈ లోకానికి సంబంధించిన విషయాలైనా సరే, పరలోక సంబంధించిన విషయాలైనా సరే, ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నగాను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలని తండ్రి అభిష్టమైన మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మిమ్ములను సమాధానపరచెను. హల్లెలూయా. మరణం దేనికోసం అండి? అంటే పూర్వం నేను ఎలాగున్నా దేవుని లోబడే మనసు లేదండి. ఆ రోజుల్లో దేవునికి దూరంగానే ఉన్నాం. పాపానికి లోబడ్డాం, అసూయలకు లోబడ్డాం, దేశాలకు లోబడ్డాం, అదే నేత్రాసులు, అదేవిధంగా జీవడంబకాలు, శరీరాసులు, ఇవే మనకి ఒక జీవితం అయిపోయిందండి. వీటి ద్వారా జీవించాం. వీటి ద్వారా జీవించిన వారు దేవుని సమీపిస్తులు కారండి.
ఈ స్థితిలో ఉన్న మనల్ని రక్షించుకోవడానికి తన మరణం ద్వారా, ఎందుకంటే పాపానికి చెల్లించిన జీతం మరణం అండి. ఆ మరణం తాను మరణించడానికి ఈ లోకానికి వచ్చారండి. అందుకే ఆయన పరిశుద్ధుల మరణమే పాపాలు పరిష్కారం అండి. అందుకే ఆయన పరిశుద్ధంగా జన్మించారు. అందుకే మన జన్మం వేరు, ఆయన జన్మం వేరండి. అందుకే మనం ఈ లోకరీతిగా జన్మించాం, కానీ దేవుడు ఈ లోకరీతిగా, పరలోకరీతిగా అండి. ఆయన పరిశుద్ధాత్మ అంశం వల్లనే ఆయన ఈ లోకం జన్మించారు. అందుకే యేసే జన్మ విధానం ఎప్పుడు కూడా పవిత్రమైంది, ఎప్పుడు పరిశుద్ధమైంది. అందుకే ఆయన లోక రక్షకుడు. యేసు అంటే రక్షకుడు అండి. పాపం నుంచి రక్షించేవారుగా ఆయన లోకానికి వచ్చారండి. ఏ విధంగానూ ఈ పాపముల కోసం శిలువ మీద ఆయన మరణపు నిబంధనకు లోబడి ఆ మరణం తాను ధరించి, ఆ మరణాన్ని ఎప్పుడైతే భరించారో ఆ రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆ మరణాన్ని జయించి మనల్ని విమోచకుడిగా, రక్షకుడిగా వచ్చారు. ఆ నిబంధనకు లోబడే వారునే మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మరి ఆయనకు లోబడ్డాం అనుకోండి, దేవుడు చేసిన కార్యం ఖచ్చితంగా మనలో నెరవేరుతుంది. కుమారుడు జన్మించాడు, ఆయన భుజాల మీద ఏమున్నది? రాజ్యభారం అండి. ఆ రాజ్యం ఎవరు? అందరి మీద బరువు ఉందండి, పాప బరువు. ఆ భారం ఎవరు మోస్తున్నారండి? ఆయన మోయటానికి వచ్చారు, మనం విడిపించడానికి వచ్చారండి. పాప భారంతో మోస్తూ ఉన్న మనల్ని భరిస్తున్న మనల్ని రక్షించడానికే ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డారండి. అది తెలుసుకోవాలండి, మనం ఆయనకి లోబడాలండి. ఖచ్చితంగా ఈ లోకంలో బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? పాప శాపములతో నిండిపోయినటువంటి లోకంలో జీవిస్తున్నాం కాబట్టి. అందుకే మనకి ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఆయన రక్షించారనుకోండి, సమాధానం అప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది. దేవునితో మనకి సమాధానం అనేది ఆయన ద్వారా అప్పుడు దొరికిందండి. అది ఇవ్వటానికే యేసయ్య ఈ లోకంలోనూ మన కోసం వచ్చారండి. ఇంకా మనం ముందుకెళ్తే యెషయా గ్రంథం 45:27 చదువు. 45:21. మీ ప్రధాన వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకుని ఆలోచన చేసుకుందరు కాక. పూర్వకాలం మొదలుకుని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడునగు దేవుడును, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. వాక్యం ఏం చెప్తుంది? మీ ప్రమాణ వాక్యం నా సన్నిధికి తెలియజేయుడి, జనులు కూడుకుని ఆలోచన చేసుకుని. ఏ ఆలోచన చేసుకోవాలండి? మన స్థితినండి. అయ్యో మేము ఇలా పడి ఉన్నాం ఆలోచన చేసుకుని ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టుకున్నామో, పూర్వకాలం మొదలుకుని ఆ కార్యం ఎవరు చాలా కాలం కిందట దాన్ని ప్రకటించిన. చాలా దేవుడు ఏం ప్రకటించారు? తన కుమారుడు ఏ విధంగా వస్తారో అని ప్రకటించారు. అవన్నీ ఎవరు చెప్పారండి మనకి? అందుముందు ఆదివారం కూడా మన జ్ఞాపకం, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకు విరోధంగా వైరం కలుగుతుంది, ఖర్చు కలిగిస్తారండి. ఆ సమయంలోనే యేసే జన్మ విధానం చెప్పారండి. అందుకే పూర్వకాలంలో తెలియజేశారు. ఆయన ఏం రహస్యంగా చేయలేదండి, ఎప్పటి నుంచో తెలియజేస్తూనే వచ్చారండి. అంటే యేసే జన్మ విధానం ఆది నుంచి కూడా తెలియజేయబడుతూనే ఉంది. కన్య గర్భవతి, కుమారుని కన్నుని అని చెప్పి యెషయా 7:14 స్పష్టంగా కనపడుతుందండి. ఇంకా అనేక గ్రంథాల్లో కనపడుతుంది. పూర్వకాలం నుంచి దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. అందుకే మనం ఆయన సన్నిధానం నిలిచి ఉన్నాం. మన స్థితిని దేవుని వద్ద పెట్టాలండి. ప్రభా, మీ పాపులు మేము ఉన్నాం, రక్షించండి, నీ కుమారుడు రక్తం ద్వారా కడగండి. ఎందుకంటే మీరు మాకు కోసం నిబంధన చేశారు. ఆ నిబంధన ఖచ్చితంగా మాలో నిలిచే విధంగాను మమ్మల్ని మీరు నడిపించండి అని దేవుడి సన్నిధానాన్ని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, అది మనకి రక్షణకు కారణం అవుతుంది. సన్నిధిని మనం మౌనంగా ఉండి వెళ్ళిపోవటం కాదండి, ఖచ్చితంగా దేవుడిని అడగాలి, అయ్యో మమ్మల్ని రక్షించండి. ఎందుకంటే మనం పాపం చేసినాను చేయకపోయినాను ఇక్కడ పాపంతో నిండి ఉన్న లోకంలోనే ఉన్నామండి. ఖచ్చితంగా దాని ప్రభావం ఎలా ఉంటుంది? చిన్న ఉదాహరణ చూడండి. ఈ లోకం గాలి ఎంత విషపూరితమైంది అనుకోండి, అందులో మంచి వాళ్ళు ఉంటారు, అదే చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరు గాలి పీల్చాలి కదా, అందరూ బాధపడాలి కదా. మరి ఆ సమయంలో రక్షించబడిన వారు ఎవరు? దేవుని చేత రక్షించబడితే ప్రాణం నిలుస్తుందండి.
కానీ దేవుడి సహాయం లేకపోతే అందులో మంచి వాళ్ళు చనిపోతున్నారు. మరి అదే పాపంలో నిలిచి ఉన్నారు, చనిపోతున్నారు. అసలు రక్షించబడాలంటే ఎవరి సహాయం కావాలండి? దేవుని సహాయం లేదనుకోండి, అందరి మీద కూడా అది ఆ ప్రభావం ఉంటుందండి. అందుకే పాపం అనేది లోకంలో ఉన్నప్పుడు ఆ ప్రభావంలో మనం పడకుండా ఉండాలంటే, దాని ఫలితాలు అనుభవించుకుని ఉండాలంటే దేవుని సహాయం మనకి కావాలి. అందుకే ఆయన రక్షకుడుగా వచ్చారు. ఆయన ఆ గాలి అందరికి పిలుస్తాం, కానీ ఆ ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఎవరు కావాలి? దేవుని సహాయం అని. అందుకే దేవుణ్ణి అడగాలి, అయ్యా మా కోసం రక్షకుడిని అనుగ్రహించు, మా కుటుంబంలో జన్మించు, మమ్మల్ని విమోహించు, రక్షించు అని దేవుని బతిమాలుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటారండి. అది ఉపయోగించుకునే వారు ఉండే. అందుకే ఆయన మనకు అనుగ్రహించబడ్డారండి. ఇక ముందుకెళ్తే చూడండి, ఒకసారి తీతుకు 2:14 చూడమ్మా. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ఒక నిస్వాగం. ఆయన మనల్ని ఎందుకు రక్షించారు? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని. అదే 1-2 తీసుకుంటే చాలు కదండి. ఆ విధం కాదు కదండి. ప్రతి పాపం నుంచి, ప్రతి ఆలోచన నుంచి, ప్రతి దురాశల నుంచి, ప్రతి ఒక్క విషయం నుంచి అండి. ఇప్పుడు దేవుని నమ్ముకునే బట్టి ఏముండాలి? ప్రతి చిన్న దాంట్లో కూడా మనం ఆసక్తి, ప్రతి చిన్న విషయంలో కూడా పరిశుద్ధతను కోరుకోవాలండి. అవును. అందుకే దేవుడు పైన ఉన్నారు, మన కింద ఉన్నాం. ఆయనకు లోబడి ఆయన ద్వారా జీవించడానికి ఇష్టపడేవారు ఉండే గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? దేవుని యొద్ద నుంచి వస్తుందండి. అవును. ఇప్పుడు లోకం నుంచి కాదండి. అలాగే మన ఘనతలు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు ఇస్తేనే వస్తాయండి. అందుకే ఎప్పుడు కూడాను నేత్రాశ అనేది జీవ డమ్మకం అంటారు చూడండి, అది ఉండకూడదు. జీవ డమ్మకం ఉందనుకోండి, దేవుని బిడ్డలం కూడా మనం కింద పడిపోతామని. ఆ రోజు సాతాను ఏమనుకున్నాడు? దేవుని హెచ్చేవాలనుకున్నాడు. ఆ యొక్క హెచ్చిని కోరుకున్నాడు కాబట్టి అది ఎక్కడ పడ్డాడండి? ఆయన పర్వతంగా నా పర్వతం హెచ్చిగా ఉండాలని చెప్పి ఆయన మనసులో అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయనలో ఏమి ప్రవహించింది? పాపం అండి. ఆ పాపం ప్రవహించిన తర్వాత ఎక్కడ పడ్డాడు? వచ్చి ఈ భూమి మీద పడ్డాడండి. అందుకే నేత్రాశ అయినా సరే, జీవడమ్మకమైనా సరే, అదేవిధంగా శరీరాశ అయినా సరే, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇవన్నీ మనలోనే. వీటిని జయించడానికి యేసు రక్తం ద్వారా మనం ముందుకెళ్లేవారు. సమస్త దుర్నీతి నుంచి, ఈ లోకంలో దుర్నీతి అనేది ఉండొచ్చు చూడండి, దేవుని వ్యతిరేకమైంది. అది ఏదైనా సరే, చిన్నది పెద్దదని ఉండదండి. దేవుని వ్యతిరేక క్రియ ఏదే క్రియ అయినా సరే, అది మనలో ఉండకుండా ఉండడం కోసమే యేసయ్య రక్తాన్ని చిందించారు. మరి ఆ చేసిన క్రియలో మనం పాల్గొని తీసుకున్నాం అనుకోండి, రక్షించబడతాం. అక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకుంటే ఈ లోకానికి వచ్చిన శిక్ష ఖచ్చితంగా మనం అనుభవించవలసి వస్తుంది. ఆయన లోపడాలండి. ఇంకా ముంచదు అక్కడ సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకునే. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? తానే మన కొరకు అర్పించుకున్నాను. ఈ రోజు మనం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. అంటే దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండాలా లేదా లోకంలో ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. ఇంట్లో బంగారం ఉందనుకోండి, ఇంట్లో ఉంటే మీది, కానీ అదే కానీ రోడ్డు మీద పడితే అది మన చేతి దొరుకుతుందా? దొరికిన వారి మన ఇంట్లో పెట్టుకుని బంగారం వేసుకోలేని మనం అంత జాగ్రత్త పడతాం. దేవుడి చే పరిశుద్ధతను మనం ఆ యొక్క పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలండి. కానీ మనం తీసుకెళ్లి బయట పడేస్తే, అందుకే సమస్త దుర్నీతిలో కూడా మనం పడిపోకుండా ఉండాలంటే మనం జాగ్రత్త కలిగి యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డాం కాబట్టి, దేవుని సొత్తుగా ఉన్నాం కాబట్టి, దేవుని సొత్తు దేవుని దగ్గరే ఉండాలండి. మన కొరింథీయులు కూడా మీరు మీ సొత్తు కాదు అన్న మాట కూడా పెట్టి కొనబడిన వారు. మీరు మనందరూ ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు అండి. దేవుని సొత్తు ఎక్కడ ఉండకూడదు? లోకంలో తిరిగి ఆడకూడదండి.
అది విలువైన రక్తం ద్వారా మనం కడగబడేది. అందుకే ఆయన జన్మించారండి. పాపం లేని రక్తం అని చిందించారు కాబట్టి, అది విలువైంది కాబట్టి, ఆ రక్తం వల్ల మనకి ఏమొచ్చింది? పాప విమోచన అండి. ఆ విమోచకుడిగా ఆయన వచ్చారు కాబట్టి, ఆయన మనలో జన్మించారు అనుకోండి, మన కుటుంబ భారం, మన భారం అంతా కూడాను ఆయన భుజాల మీద ఉంటుంది. అప్పుడే నిజమైన పండుగ వస్తుంది అనమాట. అంతేగాని మనం ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా పండుగ చేసినందువల్ల ఉపయోగం ఉండదండి. ఎప్పుడూ మనం దేవుని సన్నిధానంలో మనం లోబడి జీవించడానికి ప్రయాసపడేవారు ఉండాలండి. ఇంకా మొదటి యోహాను చూడము 3:5. 3:5. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఎందుకంటే ఆజ్ఞ ఉల్లంఘనే పాపం అండి. ఈ పాపం ఎటువంటిది? ఒక ముళ్ళు లాంటిది. ఆ పాపం మనలో ఉందనుకోండి, ఎందుకంటే చెప్పులో గారి ముళ్ళు ఉంటే ఏమవుతుందండి? అంత ఎంత దూరం ప్రయాణం చేయగలరు మీరు చెప్పులో ముళ్ళు పెట్టుకుని? ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగలుగుతారా? ఇప్పుడు అడుగు తీసి అడిగేస్తే ఈ ముళ్ళు గుచ్చుకుంటుందండి. పాపం అనే ముళ్ళుని తీసివేయటానికే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యారండి. అందరిలో పాపం ముళ్ళు ఉందండి. ఆ ముళ్ళు తీసివేయాలి, ఆయన ఇరిసివేయాలి. పాప ముళ్ళను ఆయన ఇరిసివేయాలి. అందుకే ఆయన సహాయం కావాలి మనకి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆ పాపమే ఒక ముళ్ళండి. దేవుడి మాటకి విరోధమైనది ఏదైనా సరే అది మనలో ప్రవేశించకూడదు. దేవుని విరోధమైనది ఏది ఆలోచన కానీ, మన మాట కానీ, మన క్రియలు కానీ లేకుండా జాగ్రత్త పడ్డాం అనుకోండి, ఏసే సంతానంగా మనం ఈ లోకాన్ని దాటేవారు ఉంటాం. అప్పుడు ఆయన కాపుదల మనకు వస్తుంది. అందుకే ఆయన జన్మ విధానం తెలుసుకున్నాం మనం. మరి ఆయన ఎలాగున్నారో మనం కూడా ఉండటానికి ప్రయాసపడేవారు ఉండాలి. ఇంకా మరి చివరిగా మనం చూస్తే కీర్తన 130 కీర్తన 7-8 చూడమ్మా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చెప్తుంది మనకి? ఇశ్రాయేలు యెహోవా యందు నువ్వు ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద మనకి కృప దొరుకును. అది కృప దొరికే చోటండి. ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలో ఆశ లేని జీవితాలేనండి. పాపంతో నిండి ఉన్న చోట ఆశ ఉండదండి. ఎప్పుడు నిరాశ ఉంటుందండి. ఏమిటి పరిస్థితులు, బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, అదే పరిస్థితులు. ఏదైతే దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉంటున్నాయి, దేవుళ్ళు నిలిచిన వాళ్ళు ఉంటున్నాయి, దేవుడు నిలవని వాళ్ళు అందరిలోనూ ఉన్నాయండి. కానీ మనకి ఆ కృప ద్వారా మనం తప్పించబడాలంటే, అది దాటుకుని వెళ్ళాలంటే అసలు ఎవరి కృప కావాలండి? ఆయన కృప అండి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, దాటించాలి. దేవుడు దాటిస్తేనే ఈ లోకాన్ని దాటగలమని. ఎందుకంటే ఈ లోకం అంటే ఎర్ర సముద్రం. ఎంత గొప్పవాడైనా సముద్రం దాటగలరా? నడిచి వెళ్ళగలరా? ఈ లోకంలో మన ధనవంతులమే కాదు, గొప్పవారు అయితే సముద్రం నడిచి వెళ్ళగలుగుతారండి. అది ఎవరి వల్ల కాదు, దేవుడు దాటిస్తేనే ఈ సముద్రం దాటగలుగుతామండి. అది దేవుడు సహాయం తీసుకోకపోతే ఈ లోకాన్ని దాటలేరండి. ఎంత నీతిమంతుడైనా సరే ఈ లోకాన్ని దాటాలంటే దేవుని సహాయం కావాలండి. అందుకని ఈ లోకానికి ఆశ పెట్టుకునుము. నన్ను దాటించేవాడు ఆయనే. ఎందుకంటే దేవుని మీద కృప ఉంది. ఎందుకంటే మన నీతిమంతులు మనం దాటించాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని దాటించి పరలోకాన్ని తీసుకెళ్తాడు. అందుకే మన ఆశ ఎవరి మీద ఉండాలి? ఎప్పుడు దేవుని సన్నిధానం అశ్రద్ధ చేయకు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. ఎవరిని దూషించక్కర్లేదు. దేవుని సన్నిధానం నిర్లక్ష్యం చేసుకున్నా అదే పాపమైన ముల్లోటి చేరింది అనుకోండి, ఆ తర్వాత మన జీవితం ఎలా మారుతుందండి? ఆజ్ఞ అతిక్రమం పాపం. అందుకే దేవుని సన్నిధానం అంటే భయం ఉండాలి. అయ్యో దేవుని సన్నిధానంలో లేట్ అయిపోతుందా, దేవుని సన్నిధానంలో నిల్వలేకపోయిన పాటల్లో లేనే
వాక్యంలో లేనే, ఆరాధనలో లేనే, ఆ సన్నిధిలో నేను నిలిచి లేనే అని భయం మనకు ఉందనుకోండి, ముందు నడిపించుకెళ్తుంది. ఇది పెద్దదే చిన్నదని కాదండి. దేవుని ఆజ్ఞ ఏదైనా సరే అది ఇప్పుడు ఉల్లంఘిస్తామో అది పాపమే ఉన్నప్పుడు, ఆ పాపం ముళ్ళు మనలో ఉన్నప్పుడు ముళ్ళు ఏం చేస్తుంది, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అందుకే నీతిమంతులు అన్నవారు ఎవరన్నా లేరు, ఈ లోకంలో లేరండి. అందరూ పాపం చేసి ఈ లోకం అనే సముద్రాన్ని దాటాలంటే దేవుని కృప మనకి ఖచ్చితంగా కావాలండి. ఆయన దాటిస్తేనే మనం దాటగలుగుతామని. అందుకే దేవుని మీద ఆధారపడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము. అందుకే బుధవారాలు మొదలుపెట్టిన రోజులు ఎలాగున్నాయి, అతను వదిలిపెట్టే సిద్ధత ఎలాగున్నాయి అమ్మా? అంతకన్నా బాగున్నాయా, లేకపోతే అంతకన్నా దిగజారిపోయినాయా? అప్పుడే బాగున్నాయి అందరూ. ఆ రోజుల్లో మరి బుధవారం ప్రార్థనలు ఎందుకని బుధవారం ప్రార్థనలు పెట్టుకున్నాం? దేవుని దగ్గర మొరపెట్టుకుందాం, మన బాధలు చెప్పుకుందామనే కదండి. విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడైతే మనం అది మానేసామో అతని బాధలు పెరిగినాయా తగ్గినాయా? పెరిగినాయి. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడైతే మనం తప్పిపోయామో, ఎక్కడైతే పడిపోయామో తిరిగి మనం దేవుడే మనం దాటించాలి. దేవుని కృప ఉంది, ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడండి. కేవలం మనం ఏం చేయాలి, ఆశ కలిగి ఉండాలి. ప్రభా మమ్మల్ని నీ మందిరం నడిపించు, నీ సన్నిధిలో నిలవటానికి సహాయం చెయ్యి, మీరే మాకు తోడై ఉండండి. ఎందుకంటే మన మనుషులు ఎక్కడో పడిపోతాం. ఆ మాట రాయబడింది. ఎందుకంటే నేను పడిపోయినాను, నన్ను లేవనెత్తువాడు నా దేవుడు నాకు ఉన్నాడు, నేను సిగ్గుపడవలసిన అవసరం ఏదైనా మాట కూడా రాయబడింది. దేవుని వైపు తిరగదామండి. తిరిగి ఎక్కడైతే మనం అవి తప్పిపోయి ఉన్నామో దాన్ని సరి చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన జీవితాలు దేవుని కృపలో నిలుస్తాయి. ఇంకా మరి చివరిగా ముగించేసుకుందాం. ఒకసారి మరి యెషయా గ్రంథం 12:1 చూడము. ఆ దినమున మీరు ఎలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. దేవుడు కోపపడ్డాడు నిజమే, మరి పొరపాటు చేసినప్పుడు. కానీ మరి ఎప్పుడైతే మనం ఆ విషయంలో మనం మదన పడుతున్నామో దేవుని కోపం చల్లారిపోతుంది. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నా బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షకుడు ఆధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. హల్లెలూయా. నీళ్లు చేదుకోవడం అంటే బావులు అంటే ఏమిటి? ప్రార్థనా స్థలం అని. ఆ స్థలంలో ఏమున్నది? మన దప్పికి తీర్చే నీళ్లు. మన ఇక్కడ అవసరాలు తీర్చే ఇక్కడ ఉన్న దప్పిక ఎటువంటిది? పాపపు దప్పిక అండి. ఈ బాధలు తీరాలన్నా, ఇబ్బందులు తీరాలన్నా ఏ బావిలో నీళ్లు తాగాలండి? అందుకే ఈ సన్నిధిలో ఏమున్నది? జీవనది ఊటంలో. అందుకే రక్షణాధికారమైన బావిల్లోంచి నీరు తోడుకుని చేదుకొందురు. చేదుకోవాలండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. హల్లెలూయా. అదే కోటాలండి, అదే ప్రార్థనలో. సన్నిధిలో ఎప్పుడైతే నిలిచి ఉంటామో మన జీవితాలు మారుతాయండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లోకంలో పడి లోకానుసారంగా వెళ్తూ ఉన్నామో ఎన్ని రోజులైనా సరే మన జీవితాలు మారవండి. ఆశ కలిగి ఉండాలి. దేవు సన్నిధానంలో ఆయన రక్షణార్థం బావిల్లో నీరు తాగేవారమే ఉండాలండి. తృప్తిపరచబడేవారమే ఉండాలి. అందుకే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఏం చేసుకోవాలి? అది ఎక్కడైతే మనం ఏ విషయంలో మానేసామో అప్పుడు ఆన్లైన్ పేర్లు ఉన్నప్పుడు అందరూ కూడుకునేవారు. అతను బుధవారం ప్రార్థనలు అందరూ ప్రార్థన చేసుకునేవాడు. ఎప్పుడైతే వీటిని పక్కన పెడతాం కారణం ఏంటి? లోపల కరోనా వచ్చింది, పెద్ద సమస్యలు వచ్చినాయి. అది ఆధారం చేసుకుని ఏం చేసుకున్నాం మనం? మొత్తం మానేసేవాడు. అది వచ్చింది పోయింది, కానీ ఇది లేదు. ఆ రోజు శ్రమ వచ్చింది, ఆ శ్రమ పోయింది, కానీ మనం ఎక్కడ మానేసామో తిరిగి నిర్మించుకోలేదు. అదే నిర్లక్ష్యం అని.
ఆ ఫలితాలు ఎవరు అనుభవిస్తున్నాం ఇప్పుడు? మనమే. ప్రతి కుటుంబంలో ఇదే బాధ అండి. బాధ లేని కుటుంబం అనేది లేదు. లేదండి. దేవునిలో ఉన్న వారికి వస్తున్నాయి, లేని వారికి వస్తున్నాయి, పరిశుద్ధులకు వస్తున్నాయి, అదే పాపంలో పడి ఉన్న వారికి కూడా వస్తున్నాయండి. కానీ దేవుని సహాయం లేకపోతే ఎంతటి వారైనా సరే ఈ లోకం అనేటువంటి సముద్రం చూడు, ఎర్ర సముద్రం దాటాలంటే ఆయన కృప మాత్రమే దాటిస్తుంది. మోసే ద్వారా చూడండి, ఆయన ప్రార్థన చేయగానే అక్కడ రెండుగా చీలిపోయి ఆ యొక్క సముద్రాన్ని ఈ దరి నుంచి ఆ దరికి దాటారండి. యేసయ్య ఆయన రక్తం ద్వారా మనకి ఈ లోకాన్ని ఆయనే దాటిస్తారండి. హల్లెలూయా. ఆయన దాటిస్తేనే మనం పరలోకం వెళ్ళగలుగుతాం. అంతవరకు మనం ఈ లోకంలో శ్రమలు దాటాలంటే ఆశ కలిగి ఉండి, యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను రక్షించగలడు, ఆయన రక్షిస్తే చాలు అని ఆయన కృప కోసం ఎదురు చూసామనుకోండి, అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మనలోనే ఆయన జన్మిస్తారండి. అందుకే లోక రక్షకుడు, మీ పాడతారు, లోక రక్షకుడు మనకి ఉదయించాడని పాట ఉంటుంది చూడండి. అందుకే ఆయనే మన కోసం ఉదయించారండి. ఆయన లోక రక్షకుడు ఆయన. అందుకే యేసుక్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. ఆయన రక్షకుడుగా మనకు వచ్చారు. అందుకే ఆయన శరీరాన్ని ఇచ్చారు, ఆయన రక్తాన్ని ఇచ్చారు, ఆయన ప్రాణాన్ని పెట్టారండి. ఏ పాపం అయితే మనలో ఉన్నదో పాపం లేనివాడిగా పాపాన్ని మోసుకుని మనకి విడుదలని ఇచ్చారండి. ఆయన మోసుకున్న పాపం ఎవరిది? వీళ్ళు ఒకళ్ళు మందేనండి. ఆయన మోసుకున్నారు, ఆయన ప్రాణం పెట్టారండి. అందరిని పరిశుద్ధులుగా మార్చి మన యాజక సమూహంగా చేసి మన దేవుడికి రాజ్యముగా ఇచ్చారండి. ఆ రాజ్యం ఎక్కడ ఉండాలి? ఆ రాజ్యం దేవునిలో ఉండాలా, లోకంలో ఉండాలి? ఇప్పుడు సంఘం ఎక్కడ ఉండాలండి? దేవునిలో ఉండాలి. ఇప్పుడు దేవునిలో, లోకంలో ఉండకూడదు. లోకంలో ఉన్నదనుకోండి సంఘం ఎప్పుడు కూడా భ్రష్టు పట్టిపోతుంది. అదే కానీ లోకంలో కాకుండా ఆయనలో ఉందనుకోండి, దేవునిలో ఉందనుకోండి, సంఘం ద్వారా జరిగే అద్భుతాల కార్యాలు అనేకం జరుగుతాయి. హల్లెలూయా. అది జరగాలంటే సంఘం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనలో నిలిచి ఉండే విధంగా ఉండాలి. అలా ఉండటం కోసమే ప్రార్థన చేయాలండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.